అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది 9th క్లాస్ సంబంధించిన గ్రామర్ ప్లేలిస్ట్ అండి. అండ్ పూర్తి గ్రామర్ అనేది డిస్కస్ చేయబడింది. ఇది వచ్చేసి సప్లిమెంటరీ రీడర్. అట్లానే ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నది వచ్చేసి టెక్స్చువల్ క్వశ్చన్స్, టెక్స్చువల్ లెసన్స్ ఏవైతే ఉన్నాయో క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్, సమరీ అండ్ ఎవ్రీ లైన్, ప్రతి లైన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయబడినటువంటి ఏవైతే పాఠ్యాంశాలు ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. అట్లానే వర్క్ బుక్కు సంబంధించినవి కూడా కొన్ని చెప్పడం జరిగింది. అవన్నీ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లాస్ 9కి సంబంధించి యూనిట్ 9లో ఇఫ్ ఐ వర్ యూ అనే పాఠ్యాంశంలోని ప్రశ్నలు పేజ్ నెంబర్ 115లో ఉన్నాయి. ఇఫ్ ఐ వర్ యూ అంటే నేనే నువ్వైతే అనేసి అనమాట. అవ్వడం కుదరదు. బట్ ఇక్కడ ఏంటంటే ఒక వ్యక్తి జెరార్డ్ అనే వ్యక్తిని చంపేసి అతని ప్లేస్లో గనక ఉంటే తాను మరణశిక్ష నుంచి తప్పించుకోవచ్చని భావిస్తాడు. కారణం ఏంటంటే అతను ఒక నేరం చేస్తాడు, పోలీసుల నుంచి పారిపోతాడు. కానీ ఎన్నాళ్ళు తాను అందుకని ఒక సురక్షితమైన ప్లేస్లో ఎప్పుడు ఉండాలి అనుకుంటాడు. అందుకు ఒక వ్యక్తిని ఎంచుకుంటాడు. అతన్ని చంపేసి అతని స్థానంలో గనక నేను వెళితే ఎవరు నన్ను ఇక పట్టుకోలేరు, అతని ఐడెంటిటీని నేను దొంగతనం చేస్తాను అనేసి భావిస్తాడు. ఆ దొంగ ఎవరిని చంపాలనుకుంటాడంటే జెరార్డ్ అనే వ్యక్తిని టార్గెట్ చేసి చంపేసి అతని ప్లేస్లో ఉన్నాయి. ఎందుకంటే దరిదాపులుగా వీళ్ళిద్దరూ కూడా ఒకే రకమైన ఎత్తు మరియు లావు ఒకే రకంగా ఉంటూ ఉంటారు కాబట్టి. దీనికి సంబంధించిన ప్రశ్నలు పేజ్ నెంబర్ 115లో ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక సెంటెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. 8 ప్రశ్నలు ఉన్నాయి. ఒక సెంటెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే మొట్టమొదటిగా ఎట్ లాస్ట్ ఏ సింపాథెటిక్ ఆడియన్స్ హూ సేస్ దిస్, వై డస్ హీ సే ఇట్, ఈజ్ హీ సార్కాస్టిక్ ఆర్ సీరియస్. ఇక్కడ మనకి ఈ సెంటెన్స్ చాలా ప్రాముఖ్యత అండి. ఎందుకంటే అమ్మయ్య చివరికి నా గోడు, నా కథ వినడానికి ఒక వ్యక్తి రానే వచ్చాడు అనేసి అంటాడు జెరార్డ్. ఎవరంటారండి ఈ మాటని? జెరార్డ్ అంటాడు. ఎందుకంటే ఆ వ్యక్తి వచ్చేసి తన ఐడెంటిటీని, తనని ఇప్పుడు జెరార్డ్ ప్లేస్లోకి కొత్త వ్యక్తి వెళ్ళాలనుకుంటున్నాడు కాబట్టి జెరార్డ్ గురించి తెలుసుకోవాలి. అందుకని ఆ ఆగంతకుడు ఎవరైతే వచ్చాడో ఇంట్రూడర్ అంటారు. అంటే ఇంటి లోపలికి నక్కి వచ్చిన ఆ వ్యక్తి జెరార్డ్ యొక్క ఐడెంటిటీని దొంగతనం చేయాలి అంటే ముందు జెరార్డ్ గురించి తెలిసి ఉండాలి. అందుకని అడుగుతాడనమాట, నీ చరిత్ర చెప్పు, నువ్వెవరో చెప్పు అనేసి. జెరార్డ్ అంటాడు, వై డస్ హీ సే ఇట్, ఎందుకన్నాడు ఆ మాట అంటే హీ సేస్ దిస్ బికాస్ ద ఇంట్రూడర్ బికమ్స్ సింపాథెటిక్ టువర్డ్స్ హిమ్. యాక్చువల్గా సింపతితో అడుగుతాడనమాట, నీకు అది చెప్పు. అయితే యాక్చువల్గా అది సింపతి కాదు, ఎందుకంటే తన ఐడెంటిటీని తస్కరించడానికి. ఈ సార్కాస్టిక్ ఆర్ సీరియస్. మరి జెరార్డ్ ఈ సెంటెన్స్ని వేళాకోళంగా అన్నాడా, నిజంగా సీరియస్గా అన్నాడా అంటే వేళాకోళంగా అన్నాడనమాట. ఈజ్ నో డౌట్ సార్కాస్టిక్. ఇక్కడ ఏంటంటే కొంచెం ఆదమరిచినా సరే జెరార్డ్ యొక్క ప్రాణం అనేది పోతుంది. అందుకని చాలా కూల్గా జెరార్డ్ మాట్లాడడం మొదలుపెట్టాడు. జెరార్డ్కి ఈ కూల్నెస్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే అతను ఒక డ్రామటిస్ట్, అతను నాటకాలు వేసే రంగానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆ ఇంట్రూడర్ ఆగంతకుడు వచ్చినప్పుడు చాలా 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 కూల్గా సమాధానం చెప్పాడు. వై డస్ ద ఇంట్రూడర్ చూస్ జెరార్డ్ యాజ్ అ మ్యాన్ హూజ్ ఐడెంటిటీ హీ వాంట్స్ టు టేక్ ఆన్. కొత్తగా లోపలికి వచ్చినటువంటి ఆ ఆగంతకుడు ఎందుకు జెరార్డ్ ప్లేస్లో తాను ఉండాలని అనుకుంటున్నాడు. ద ఇంట్రూడర్ chose Gerard as a man whose identity he wants to take on because he's a kind of mystery man. ఇక్కడ జెరార్డ్ని ఎందుకు చూస్ చేసుకున్నాడు అంటే జెరార్డ్ ఒక చిత్రమైన పరిస్థితిలో ఉన్న వ్యక్తి. ఎందుకని ఎవరిని కలవడు. ఈ ఫోన్స్ ఈజ్ ఆర్డర్స్, జస్ట్ తనకేం కావాలో ఫోన్ చేసి ఆర్డర్ చేసుకుంటాడు. ఎవరికి ఏంటి ఏమీ తెలియదు. జెరార్డ్కి కలిసేటటువంటి స్నేహితులు లేరు, ఎవ్వరు లేరు. అండ్ సమ్టైమ్స్ గోస్ అవే సడన్లీ అండ్ కమ్స్ బ్యాక్ జస్ట్ అ సేమ్. ఎట్లా అంటే ఇతను కొన్నాళ్ళు మాయమైపోతాడు, కొన్నాళ్ళు రాడు. అందుకని ఏం చేయాలనుకున్నాడంటే ఎప్పుడైనా తలదాచుకోవాలి అనుకున్నప్పుడు జెరార్డ్ లాగా ఇంట్లో ఉండొచ్చు. ఎవరు కూడా కలవడానికి రారు జెరార్డ్ని. జెరార్డ్కి సన్నిహితులు ఎవరూ లేరు.
కాబట్టి ఈ అంశాలన్నీ కూడా తనకు బాగా దొరుకుతాయి. బాగా నప్పుతాయి అన్నమాట ఈజీగా. ఎందుకని ఇతను కూడా ఎప్పుడైనా ఏదైనా ప్లేస్‌కి వెళ్ళిపోవచ్చు. మళ్ళా ఒక వారం, 2 వారాల తర్వాత వచ్చి జెరార్డ్ లాగా పోజులు కొట్టొచ్చు. మళ్ళీ వెళ్ళిపోవచ్చు. మళ్ళీ రావచ్చు. ఈ విధంగా ఏందంటే జెరార్డ్ ఐడెంటిటీ జెరార్డ్‌ని చంపేస్తే జెరార్డ్ ప్లేస్‌లో తాను ఉండిపోవచ్చు. ఐ సెడ్ ఇట్ విత్ బుల్లెట్స్. నేను వాళ్ళకి బుల్లెట్లతో సమాధానం చెప్పాను. ఐ సెడ్ ఇట్ విత్ బుల్లెట్స్. నేను బుల్లెట్స్‌తో సమాధానం చెప్పాను. ఎవరు చెప్పారు ఈ మాట? దాని అర్థం ఏంటి? అది నిజమేనా? వాట్ ఈస్ ద స్పీకర్స్ రీజన్ ఫర్ సేయింగ్ దిస్? ఎందుకు అంటున్నాడు మాట్లాడే వ్యక్తి నేను బుల్లెట్లతో సమాధానం చెప్పాను అని? జనరల్‌గా బుల్లెట్లతో సమాధానం చెప్పడం అంటే చంపేయడం. అంతే కదా! బుల్లెట్‌తో సమాధానం చెప్పడం అంటే చంపేయడం. ఎవరు చెప్పారు అంటే జెరార్డ్ చెప్పాడు ఈ మాటని. ఇట్ మీన్స్ దట్ హి ఈస్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్. హి ఈస్ వెరీ డేంజరస్. ఎందుకన్నాడు ఆ మాట అన్నాడు. ఏంటి దాని అర్థం అంటే నేను చాలా డేంజరస్ రా నాయనా అని ఆగంతకుడు ఎవరైతే ఉన్నారో ఇంట్రూడర్‌కి చెప్పడం అనమాట. నేను బుల్లెట్లతో సమాధానం చెప్పాను. అంటే నేను కూడా ఒకడిని లేపేశాను అనేసి జెరార్డ్ యొక్క ఉద్దేశం అనమాట. ఇట్ మీన్స్ దట్ హి ఈస్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్. ఆ ఆగంతకుడు చెప్తున్నాడు నువ్వేమన్నా అల్లాటప్ప వ్యక్తి అనుకుంటున్నావా? నువ్వు ఒకేలాగున్నావు. నువ్వేమో నేరస్తుడివి, నేనేమో సండే స్కూల్ టీచర్ అనుకున్నావా? నేను ఏమైనా పవిత్రుడిని అనుకున్నావా? నేను కూడా లేపేసినోడినే అనేసి అర్థం అనమాట. నో హీ వాంట్స్ దట్ ఇంట్రూడర్ షుడ్ చేంజ్ హిస్ ఐడియా ఆఫ్ కిల్లింగ్ హిమ్. ఎందుకు చెప్పాడంటే ఈ మాట వచ్చిన ఆగంతకుడు రెడీగా ఉన్నాడు. మానసికంగా సిద్ధమై ఉన్నాడు. ఒకడిని చంపేశా ఉరిశిక్ష, నిన్ను చంపుతా ఉరిశిక్ష, నన్నేం 2 సార్లు ఉరిశిక్ష చేయలేరు. కాబట్టి జెరార్డ్‌ని లేపేద్దామని ఫిక్స్ అయ్యి వచ్చాడు. కానీ జెరార్డ్ చాలా తెలివిగా ఏం చెప్పాడంటే నువ్వు ఒకేలాగున్నావు. అంటే ఒకేలాగా ప్రవర్తిస్తావు. నువ్వు కొన్నాళ్ళు ఎవరికి కనబడవు, నేను కొన్నాళ్ళు ఎవరికి కనబడను. నా దినచర్యలు అన్నీ ఒకేలాగా ఉంటాయి. నువ్వేమో నేరస్తుడే అంటావు. నేను సండే స్కూల్ టీచర్ అనుకున్నావు ఏంది? నేను నేరస్తుడినే. నేను ఒకడిని వేసేసా. ఒకవేళ నువ్వు తప్పించుకున్న యాజ్ జెరార్డ్ నిన్ను పట్టుకెళ్ళి నిన్ను చంపేస్తారు. ఆ రోజుల్లో పెద్దగా ఈ టెక్నాలజీ, ఫోటోలు ఇవన్నీ ఉండవు. ఐడెంటిటీ అక్కడున్నాడు, ఆ ప్లేస్‌లో ఉన్నాడు, అతనే. ఆ విధంగా అనమాట. క్వెషన్ నెంబర్ 4. వాట్ ఈస్ జెరార్డ్స్ ప్రొఫెషన్? కోట్ ద పార్ట్స్ ఆఫ్ ద ప్లే దట్ సపోర్ట్ యువర్ ఆన్సర్. జెరార్డ్ యొక్క వృత్తి ఏంటి? మీరు చెప్పేది నిజం అని చెప్పడానికి ప్రూఫ్ ఇవ్వమంటున్నాడు. అంటే లెసన్‌లో ఉన్న ఒక పార్ట్ చెప్పమంటున్నాడు. జెరార్డ్ ఈజ్ ఏ డ్రామటిస్ట్. అతను డ్రామాకి సంబంధించినటువంటి వ్యక్తి. నాటకాలు వేసేటటువంటి రంగానికి సంబంధించిన వ్యక్తి. హీ సేస్ సారీ ఐ కాంట్ లెట్ యూ హ్యావ్ ద ప్రాప్స్ ఇన్ టైమ్ ఫర్ రిహార్సల్. అయ్యయ్యో నన్ను క్షమించండి, మీరు అనుకున్న రిహార్సల్ ఏదైతే ఉంటుందో ఆ సమయానికి నేను ప్రాప్స్ని అంటే సరంజామా అనమాట, ఏవైతే నాటకాలకి కావాలో దుస్తులు కానివ్వండి, లేకపోతే కత్తులు, కటారులు ఇలాంటివి ఉంటాయి కదా సెట్టింగ్, అవి నేను అందించలేను సమయానికి అనేసి జెరార్డ్ ఫోన్లో చెప్పడం దాన్ని బట్టి మనకి అర్థమవుతుంది. క్వశ్చన్ నెంబర్ 5. యూ విల్ సూన్ స్టాప్ బీయింగ్ స్మార్ట్. హూ సేస్ దిస్? నువ్వు ఇక తెలివిగా వ్యవహరించడం ఆపేస్తావు. నువ్వు తెలివిగా ఉండవు. ఎవరన్నారు ఈ మాటలు? వై డస్ ద స్పీకర్ సే ఇట్? ఎందుకని స్పీకర్ మాట్లాడే వ్యక్తి ఆ మాటలు అన్నాడు? వాట్ అకార్డింగ్ టు ద స్పీకర్ విల్ స్టాప్ జెరార్డ్ ఫ్రమ్ బీయింగ్ స్మార్ట్? జెరార్డ్ని ఎందుకని నువ్వు తెలివిగా వ్యవహరించడం ఇంకా ఆపేస్తావు? నా దగ్గర నీ పప్పులు ఉడకవు అనేసి ఎందుకు అన్నాడు ఆ ఆగంతకుడు? ఎవరినన్నాడు? జెరార్డ్ని అన్నాడు. ఎవరన్నారు? ఇంట్రూడర్. ఎవరు లోపలికి వచ్చాడో నీ పప్పులు నా దగ్గర ఉడకవు అబ్బాయి అని ఎవరన్నారంటే ఇంట్రూడర్, ఆగంతకుడు అన్నాడు. హీ సేస్ దిస్ బికాస్ జెరార్డ్ డస్ నాట్ సీమ్ అఫ్రైడ్ ఆఫ్ హిస్ గన్ ఈవెన్. లోపలికి వచ్చాడు, ఎవరో తెలీదు, గోడ దూకొచ్చాడు. ఆ వ్యక్తి వచ్చినప్పుడు భయపడాల సహజంగా. జెరార్డ్ భయపడలా. అలాంటి సీన్లు బొచ్చాడు చూశాడు జెరార్డ్. ధైర్యంగా కూల్గా ఉన్నాడు. అంతేకాదు గన్ను తీశాడు. నువ్వేదో ఏదో నాటకాలు వేయొద్దు, నా దగ్గర గన్ను ఉంది, చంపి పడేస్తా అన్నాడు. అయితే ఇక్కడ జెరార్డ్ భయపడట్లా, అందుకని ఆ మాట అన్నాడు అనమాట. నువ్వు ఇంకా నీ తెలివిని ఆపేస్తావు, నీ తెలివితేటల్ని. అకార్డింగ్ టు ద స్పీకర్, మాట్లాడే వ్యక్తిని బట్టి ద బుల్లెట్ విల్ స్టాప్ జెరార్డ్ ఫ్రమ్ బీయింగ్ స్మార్ట్. నీ తెలివితేటలు ఉన్నాయి చూసావా, బుల్లెట్తో సమాధానం చెప్తా అంటే నేను వేసేస్తా ఎక్కువ చేస్తే.
వేసేయడానికే వచ్చా, వేసేసి నీ ఐడెంటిటీని, నీ ప్లేస్ని, నీ పేరుని ప్రతిదాన్ని వాడుకుంటా నేనని ఆగంతకుడు రావడం జరిగింది లోపలికి. దే కాంట్ హ్యాంగ్ మీ ట్వైస్, వాళ్ళు నన్ను 2 సార్లు ఉరి తీయలేరబ్బాయ్. హూ సేస్ దిస్, వై డస్ ద స్పీకర్ సే ఇట్, ఎవరన్నారు అంటే ఇంట్రూడర్ అన్నాడు. ఎందుకన్నాడు ఆ ఇంట్రూడర్ ఆగంతకుడు? ద ఇంట్రూడర్ సేస్ దిస్, ఆగంతకుడు అన్నాడు నన్ను 2 సార్లు ఉరి తీయలేరు అంటే ఓ మర్డర్ చేసి ఆ మర్డర్ నుంచి తప్పించుకోవడానికి ఇప్పుడు నిన్ను మర్డర్ చేస్తున్నా. 2 మర్డర్లకైనా ఒకటే శిక్ష. కాకపోతే ఇక్కడున్న నాకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే నిన్ను చంపడం వల్ల ఉరిని తప్పించుకోవచ్చు, ఎందుకంటే నీ ప్లేస్లో నేను ఉంటాను. ఇక నుంచి జెరార్డ్ చనిపోతాడు, జెరార్డ్ ప్లేస్లో నేను ఉంటాననేసి ఇంట్రూడర్ యొక్క ఉద్దేశం. ద స్పీకర్ సేస్ ఇట్ బికాస్ హీ వాంట్స్ టు మర్డర్ జెరార్డ్, జెరార్డ్ని లేపేదలుచుకున్నాడు. అండ్ హీ హ్యాస్ ఆల్రెడీ మర్డర్డ్ సమ్వన్, ఎవరినో ఒకరిని లేపడేశాడు. ఇప్పుడు జెరార్డ్ని చంపేసి లెక్క సరి చేయబోతున్నాడు. ఎలా అంటే జెరార్డ్ ప్లేస్లో ఉండి తాను ఎస్కేప్ అవ్వబోతున్నాడు. సో ద పోలీస్ కెనాట్ హ్యాంగ్ మీ ట్వైస్, ఒకవేళ పట్టుకున్నా జెరార్డ్ని చంపినందుకు గాను కొత్తగా 2 సార్లు ఏమి ఉరివేరు. ఒకసారి ఉరేస్తేనే పని అయిపోతుంది, అంటే చనిపోతాడు. 2వ సార్లు చనిపోయిన వ్యక్తిని ఎన్నిసార్లు ఉరేసుకున్నా ప్రాబ్లమే లేదు కాబట్టి దే డోంట్ హ్యాంగ్ మీ ట్వైస్, 2 సార్లు ఉరేయలేరు అని చెప్తాడు. క్వశ్చన్ నెంబర్ 7, ఏ మిస్టరీ ఐ ప్రపోజ్ టు ఎక్స్ప్లెయిన్, వాట్ ఈస్ ద మిస్టరీ ద స్పీకర్ ప్రపోజ్ టు ఎక్స్ప్లెయిన్. ఒక రహస్యం ఉంది, అది నేను నీకు వివరించదలిచాను. ఏంటా రహస్యం? వాట్ ఈస్ ద మిస్టరీ? స్పీకర్ ఏం చెప్తున్నాడు ఏంటంటే ద స్పీకర్ వాంట్స్ ద ఇంట్రూడర్ షుడ్ ఎక్స్ప్లెయిన్ వాట్ ద మిస్టరీస్ అసోసియేటెడ్ విత్ హిమ్. ఇక్కడ లోపల వచ్చిన ఆగంతకుడు ఈ జెరార్డ్ని కొన్నాళ్ళుగా ఫాలో అవుతున్నాడు. ఇతను చాలా రహస్యంగా ఉన్నాడు, మిస్టరీ మ్యాన్ లాగా ఉన్నాడు. ఎందుకని? ఎవరో తెలియని వ్యక్తుల్ని కలుస్తున్నాడు అండ్ ఫోన్లో ఆర్డర్లు ఇస్తున్నాడు. ఎవరిని కలవడు, కొన్నాళ్ళు మాయమైపోతాడు, కొన్నాళ్ళు ఉంటాడు. ఏంటి ఈ రహస్యం? ఏంటి? ఇంట్రూడర్కి తెలియాలి, ఆగంతకుడికి తెలియాలి. ఎందుకంటే తెలిస్తేనే ఏం చేస్తాడు ఈ వ్యక్తి అనేది ఒక ఐడియా ఉంటుంది. అప్పుడు ఇతను కూడా ఒకవేళ రాబోయే కాలంలో ఏదైనా పరిస్థితి జెరార్డ్ని లేపేసిన తర్వాత ఆ పరిస్థితుల్లో ఇతను కూడా వెళ్లాల్సి వస్తే చాలా జాగ్రత్తగా వ్యవహరించుకుంటాడు. ద స్పీకర్ వాంట్స్ ద ఇంట్రూడర్ షుడ్ ఎక్స్ప్లెయిన్ వాట్ మిస్టరీస్ అసోసియేటెడ్ విత్ హిమ్. ఈ ఇంట్రూడర్ చెప్తాడనమాట, యు ఆర్ ఎ మిస్టరీ మ్యాన్ ఐ నో అనేసి. అంటే నువ్వు చాలా రహస్యమైన వ్యక్తివి, విచిత్రమైన వ్యక్తివి. అవునా, ఏందో ఆ విచిత్రం చెప్పు బాబు అంటాడు జెరార్డ్. నాతో ఒక మిస్టరీ, ఒక రహస్యం ఉందా, మిస్టరీ ఉందా? ఏంటది? ద మిస్టరీ ఈజ్ అబౌట్ జెరార్డ్స్ ప్లేసింగ్ హిజ్ ఆర్డర్స్ ఆన్ టెలిఫోన్. ఏంటంటే ఫోన్లో మాట్లాడుతుంటాడు జెరార్డ్, ఆర్డర్లు ఇస్తూ ఉంటాడు, వ్యక్తుల్ని కలుస్తూ ఉంటాడు. అండ్ ఈ గోస్ సడన్లీ అండ్ రిటర్న్స్ ఇన్ ద సేమ్ వే. వెళ్తూ ఉంటాడు బయటికి, కొన్నాళ్ళ తర్వాత వస్తుంటాడు. ఇతను డ్రమటిస్ట్ కాబట్టి ఆర్డర్లు ఏవైతే ప్రాప్స్, కత్తులు, కటార్లు, గన్నులు ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా. ప్రాప్స్ అంటే జస్ట్ డమ్మీస్ అండి, డమ్మీ అనమాట. అవన్నీ సప్లై చేసేటటువంటి వ్యక్తి, డ్రామాల్లో రిలేటెడ్ వ్యక్తి. కాబట్టి ఇతను కొన్నాళ్ళు వెళ్ళి అక్కడ పనిచేసి వస్తూ ఉంటాడు. కానీ దీన్ని ఎలా మార్చాడంటే, నేను కూడా నేరస్తున్నే, నేను కూడా ఒకడిని లేపేశా, నీ కావాలంటే చూసుకో, నీ జీవితం ఎలా ఉండేది, నా జీవితం ఎలా ఉండేది, ఒకేలాగా ఉండేది. నువ్వేమో మర్డరరు, నేనేమో సండే స్కూల్ టీచరా, కానే కాదు ఇద్దరం మర్డర్లనే అని చెప్తాడు. అదే మిస్టరీని చెప్తాడనమాట ఇంట్రూడర్. నువ్వు మిస్టరీ మ్యాన్ లాగా ఉన్నావు నాలాగా, కాబట్టి ఆ మిస్టరీ ఏందో చెప్పు, ఏం ఆర్డర్లు పెడతావో చెప్పు, ఎక్కడికి వెళ్తావో చెప్పు, ఏం చేస్తావో చెప్పు అంటే చెప్తున్నాడు. ఏం చేసేది చెప్పేది, నీలాగే ఒకడిని వేసేసి నేను కూడా దాక్కుంటున్నా, ఒకే చోట ఉండకుండా ఎవరిని కలవకుండా ఉంటున్నా, నువ్వేమన్నా కలుపుతాయింది? ఏం కలవు కదా, నేను కలవను అంతే. కాబట్టి నువ్వు నన్ను చంపేసినా యాజ్ జెరార్డ్ నిన్ను ఎత్తుకెళ్ళి ఉరి తీస్తారు. దిస్ ఈజ్ యువర్ బిగ్ సర్ప్రైజ్, ఇది నీకు ఒక ఆశ్చర్యం. వేర్ హ్యాస్ దిస్ బీన్ సెడ్ ఇన్ ద ప్లే, ఎక్కడ చెప్పాడు ఇది డైలాగు? వాట్ ఈస్ ద సర్ప్రైజ్, ఏంట ఆశ్చర్యమైన విషయం, ఎవరు చెప్పారు అదంటే జెరార్డ్ స్పీక్స్ దిస్ లైన్. ఇది నీకు ఒక సర్ప్రైజ్, ఒక ఆశ్చర్యం. జెరార్డ్ మాట్లాడతానమాట. హీ టెల్స్ ద ఇంట్రూడర్ దాట్ ఇఫ్ హీ ఈజ్ నాట్ హ్యాంగ్డ్ ఫర్ హిస్ మర్డర్ హీ విల్ సర్టెన్ బి హ్యాంగ్ బీయింగ్ విన్సెంట్ చార్లెస్ జెరార్డ్. నీకు సర్ప్రైజ్ ఏంటంటే అని చెప్తాడు జెరార్డ్. నువ్వు నన్ను చంపేసావు, వెళ్ళిపోయావు, అంతా సెట్ చేసుకున్నావు జెరార్డ్ లాగా,
మొత్తం క్లియర్గా బాగుంటున్నావు, కానీ మరలా నిన్ను అయినా కానీ పోలీసులు నేను తీసుకెళ్ళి ఉరికమ్మో ఎక్కిస్తారు. ఎందుకు అంటే జెరార్డ్ కూడా లేపేశాడు కాబట్టి ఒకడిని. అట్ దిస్ టైమ్ ఈ అటర్స్ దిస్ వర్డ్స్. జెరార్డ్ చెప్తాడనమాట చాలా తెలివిగా, నన్ను చంపినా యాజ్ జెరార్డ్ నువ్వు ఉరికమ్మో ఎక్కుతావు. ద బిగ్ సర్ప్రైజ్ ఈస్ దట్ జెరార్డ్ విల్ నాట్ బి కిల్డ్ బై హిమ్ ఈజ్ రైట్ ఇన్ సేయింగ్ దిస్. అసలు విషయం ఏంటంటే ఈ విషయం చెప్తే జెరార్డ్ చంపబడ్డు. అంతే కదా, జెరార్డ్ని ఎందుకు చంపుతున్నాడు? అతని ఐడెంటిటీని దొంగతనం చేయడానికి. జెరార్డ్ ఇంట్రూడర్ ఇద్దరు హంతకులైనప్పుడు ఇంట్రూడర్ జెరార్డ్ని చంపడం వల్ల అతను తన శిక్ష నుంచి ఎస్కేప్ కాలేడు కాబట్టి జెరార్డ్ని ఏమాత్రం చంపడు. సర్ప్రైజ్ ఏంటంటే ఇక్కడ మనకి జెరార్డ్ చెప్పే విషయం ఏంటంటే తాను ఒక వ్యక్తిని చంపాడు కాబట్టి, అదే సర్ప్రైజ్. అదే చెప్తాడనమాట. వాట్ ఈస్ ద సర్ప్రైజ్? దిస్ ఈజ్ యువర్ బిగ్ సర్ప్రైజ్. నీకో పెద్ద ఆశ్చర్యమైన సంగతి. నేను ఎలా ఉంటానో నువ్వు అలానే ఉంటావు. నువ్వేమో హంతకుడివి, నేనేమో సండే స్కూల్ టీచర్నా. కానే కాదు బాబు, ఏంటంటే ఇద్దరం ఒకేలాగున్నాం, ఇద్దరిని కూడా వేసేసి ఉన్నాం. ఇప్పుడు నువ్వు నన్ను చంపేసిన యాజ్ జెరార్డ్ నువ్వు ఉరికమ్మో ఎక్కుతావు. అదే సర్ప్రైజ్ విషయం చెప్పడం అనమాట. అదే చెప్తాడు. ఇది చెప్పిన తర్వాత చెప్తాడనమాట, నువ్వేమో హంతకుడిను, నేనేమో సండే స్కూల్ టీచర్నా, ఇద్దరం ఒకటే, లేపేసిన వాళ్ళమే, కాబట్టి నన్ను లేపేసిన నువ్వు ఉరికమ్ము అనేది ఎక్కుతావు అనేసి చెప్పడం జరుగుతుంది. చూడండి, డిస్క్రిప్షన్లో ఏవైతే పాఠ్యాంశాలు, ప్రతి పాఠం కూడా చెప్పబడింది, అన్ని పాఠ్యాంశాలు కంప్లీట్ అయినాయి. జస్ట్ మీరు లింక్ అని కనుక కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే నేను లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. ఏ క్లాస్ లింక్ కావాలంటే ఆ క్లాస్, 7 లింక్ అంటే 7th క్లాస్కి లింక్ ప్రొవైడ్ చేస్తాను, 6th లింక్ అంటే 6th క్లాస్ సంబంధించిన లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆ విధంగా ప్రతిదీ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లింక్ అని సింపుల్గా అడిగితే, లేదా డిస్క్రిప్షన్ టైటిల్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేయగానే మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయండి వరుసగా. దాని ద్వారా మీరు ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్.